వస్తాడు అని నేను చెప్పను. ఎలా వచ్చినా కత్తి లాంటి కామెడీని మాత్రం తీసుకొస్తాడు. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. ఓకే ఓకే అంటే ఫోన్ వచ్చిందనా? పదండి గైస్. క్రీడాకారులు ఎప్పుడు కూడా కూల్ గా ఉండాలి. కమాన్ కమాన్ అందరూ లైన్ లో వచ్చేయండి. ఎస్ సార్. ఇప్పుడు ముందుగా మనం ప్రేయర్ చేయాలి. ఓకే సార్. కమాన్ చేతులు ముందుకు పెట్టండి. పెట్టా సార్. ఒక క్రీడాకారుడిగా నేను నీతిగా ఆడుతాను. పక్క క్రీడాకారుని గౌరవిస్తాను. నా గురించి నన్ను గెలకుండా ఉంటాడు సార్. కూల్ కూల్ బాయ్. మత్తు పదార్థాలకి బానిస కాను. మత్తు పదార్థం నాకు తెలుసు సార్. ఇది దించేస్తానండి. ఎందుకురా చేయి చేయి లాగేస్తుంది సార్. లాగేది ఇప్పుడే లాగే. పెడతాను సార్. మత్తు పదార్థాలకి బానిస కానని ప్రమాణం చేస్తున్నాను. గుడ్ గుడ్. అయిపోయిందిరా. చెప్పు తీసుకొస్తా. అయిపోయిందని చెప్తుంటే మీ వ్యక్తిగత వివరాలు నేను తెలుసుకోవాలి కాబట్టి ముందుగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. రోజు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తున్నారు? 5 గంటలకు సార్. 5 చెప్పలేను సార్. ఏరా నైట్ వ్యాపారం ఎప్పుడో తెలీదు. తెల్లవారు లేవగానే 5 గంటలకు లేవాలి సార్. ఓకే. అవినాష్ పొద్దున్నే లేపారు నన్ను. పొద్దున్న లేవగానే ఎన్ని రౌండ్లు వేసారు? 5 4 8 7 రెండేరా. అంటే స్టఫ్ లేదని మధ్యలో ఆపేయండి సార్. పొద్దున్న ఏళ్ళతో పాటు పరిగెట్టు సార్. రేపు మీరు పెద్ద పెద్ద క్రీడాకారులుగా మారాక ఎవరెవరు ఎన్ని పథకాలు తీసుకొస్తారో చెప్పండి. 7 సార్. 4 8 7 ఖర్చును బట్టి సార్. ఖర్చును బట్టి ఏంట్రా? కోటీలు కొనుక్కు రావాలి కదా సార్. కోటి వెళ్ళి కొనుక్కొస్తున్నావా? నిన్ను ఏం చేయాలరా సార్? కాలు ముందుకు ఎట్రా. చూడండి మై డియర్ బాయ్స్. సార్ ఈ రోజు ముందుగా నేను మీకు నేర్పబోయే ఆట ఏంటో తెలుసా? ఆ ఆటలో మీ మైండ్ ఇక్కడే ఉండాలి సార్. కళ్ళు షార్ప్ గా ఉండాలి సార్. ఎదుటోడు మీద మీ మైండ్ ఉండాలి. శత్రువుని ఢీ కొట్టాలి. మనకు డాన్స్ రాదు కదా సార్. ఇలాదా ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడలేదు. శత్రువును ఢీ కొట్టాలి. ఇలా ఈ విధంగా మీరు మెడల్స్ సంపాదించి చరిత్రలో మిగిలిపోవాలి. ఏది జబర్దస్త్ మిగిలిపోయినట్టు. ఇప్పుడు మీ అందరికి నేను నేర్పించబోయే మొట్టమొదటి ఆట ఏంటో తెలుసా? ఏంటి సార్? అష్టాచెమ్మ. అష్టచమ్మ ఇంత ఖర్చు పెట్టి మీ దగ్గర నేర్చుకుని అష్టచమ్మ అంటారుగా. ఏ ఒలింపిక్స్ ఆడవా? ఏంటి ఇది ఒలింపిక్స్ లో కూడా అష్టచమ్మ? అంటే 7 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను, అందులో పెట్టిద్దాం. 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైట్ చేస్తాను. మీలో ముందుగా అష్టాచెమ్మ ఆట ఎవరు ఆడతారు? మీరే చెప్పండి సార్. నేనే డిసైడ్ చేస్తాను. ఓకే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? నాగి. ఇస్తరా కేసి అందులో ఏమైనా వేయించమంటావా? ఇంకెలా ఆడతారు సార్? అష్టాచెమ్మ ఆట ఎలా ఆడాలి? వగలు వయ్యారాలు కావాలి. కాలు 2 బయటికి తీసి ఇలా పెట్టు. పెట్టాను. అది ఎడం చేయి ముందుకు పెట్టు. పెట్టాను. కింద అంచు ఆంచాను. చేయి పట్టు. పెట్టాను సార్. పళ్ళ పని చాపయించండి. ముందుగా ఆడేటప్పుడు కొద్దిగా సిగ్గుండాలి. ఇడికి లేనిది ఎక్కడి నుంచి వస్తుందండి? ఏది సిగ్గుపడి ఒకసారి. స్టేడియం అంతా నిన్ను చూసి సిగ్గుపడేలా చేయకూడదు. సిగ్గు ఇలాగొచ్చు అలాగ వెళ్ళిపోవాలి. నాకు కొత్త చూడండి ఇప్పుడు. ఎలాగేయాలి తెలుసా? తిప్పు 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 చేతులు తిరగ. అదే ఎంకరేజ్ చేయండి బాయ్. 3 పడింది. తీసుకో మళ్ళీ నెక్స్ట్ తిప్పు. ఆగు. నెక్స్ట్ ఎంత వేస్తావు? 9 అవుతుంది. క్వార్టర్ వేస్తాను సార్. ఆటగాడు అవే మర్చిపోవాలి. ముందుగా కూర్చో. ఇప్పుడు నువ్వు చెమ్మ వెయ్యాలి. ఎలాగేస్తాను సార్? నాకైతే ఎలాగేలా వస్తుంది? చెమ్మ పడాలి, లేకపోతే చర్మం ఒలిచేస్తా ఏమనుకుంటున్నావు? ఓకే.
ఒకటేసేవేంట్రా? నాకేం తెలుసు సార్. ఒకటెందుకు అది పడింది సార్. అయ్యో 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 బాబోయ్. ఈ ఆటలు వద్దు సార్, వేరే ఆటలు ఏమైనా నేర్పించండి. మెయిన్ ఆటలాడేస్తావా? మేము ఆటలాడతాం సార్. ఎన్నొద్దు తీయండి, అష్టచమ్మ. ఓకే బాయ్స్, స్టాండ్ అప్ ఆన్ ద లైన్, కమ్ ఆన్. తర్వాత మీరు నేర్చుకోబోయే ఆట ఏంటో తెలుసా? చెప్పండి సార్. ఇసుక పుల్లా. ఇప్పుడు మీలో ఈ ఆటని ఎవరు ఆడతారో వాళ్ళు ముందుకు రండి. ఇక ఆడతారండి. రండి, ఇక్కడ పెట్టండి. ముందుగా ఇప్పుడు నువ్వు శత్రువి, నేను శత్రువుని. ఇప్పుడు పుల్ల మీ అందరికి చూపిస్తున్నాను. ఎంకరేజ్ చేయండి తోటి క్రీడాకారుని. మామూలుగా చప్పట్లు కొడితే సరిపోదు. ఈ పుల్లని నేను ఇసుకలో దాచేస్తా. ఎక్కడుందో నువ్వు చెప్పుకోవాలి. సరే సార్. చూడు నా కళ్ళల్లోకే చూడు. ఇదిగో ఇక్కడ ఉంది సార్. అసలు నేను ఇసుకలో పుల్లే పెట్టలేదు సార్. దొరికిందని ఎందుకు? నేను పెడతాను, మీరు చూడండి సార్. అయితే గురువుతోటే గేమ్ సార్. అంతే. కూర్చో. నా కళ్ళల్లో చూడండి. ఇప్పుడు చూడండి. చూసా. అయ్యో ఇక్కడ లేదే. పుల్ల పెట్టలేదు. ఇలాంటి ఎదవేషాలు వేస్తాను. ముందే నా పుల్ల పెట్టాను రా. చంపేస్తాను. ఏమనుకో. ఈ గేమ్ అసలు బాగాలేదు సార్. మంచి గేమ్లు పెట్టొచ్చు కదా. మంచి గేమ్ అంటే ఏం మాట్లాడుతావు? అమ్మ నాన్నట. ఇంతవరకు ప్రపంచంలో అందరూ ఆడుతున్నారు, ఒలింపిక్స్ లో పెట్టలేదురా అది. ఒకవేళ ఒలింపిక్స్ లో పెడితే ప్రతి ఓడికి స్వర్ణ పథకాలు వచ్చేస్తాయి. నువ్వు వెళ్తే ప్రపంచంలో ఉన్న బంగారం కూడా చాలదు పథకాలకి. ఓకే బాయ్స్, ఇంతవరకు మీరు అందరూ బాగా ఆడి అలసిపోయాడు కాబట్టి మీ అందరికి ఒక స్పెషల్ ఇప్పుడు డ్రింక్స్ బ్రేక్. నాకు వితౌట్ ఐస్ సోడా. దగ్గర సారీ సార్. డ్రింక్స్ అంటే ఎలా అండి? సోడా. నీ కోసం వైన్ షాపులు నడుపుకోవాలరా. కూల్ డ్రింక్ తాగుతాం సార్. హలో డాడీ, గేమ్స్ ఆడుతున్నాం డాడీ. ఏంటి వాడు కోచ్ కాదా? పిచ్చోడా? ఎక్కడ తెప్పించొచ్చాడు? నేను చూసుకుంటా. ఒరే ఇది అసలు కోచే కాదంటరా, పిచ్చోడంటరా. ఆగిడు రాని చెప్తాను. ఓకే బాయ్స్, కమాన్ కమాన్. కమాన్. బాత్రూమ్ కి వెళ్తే గుర్తొచ్చింది. నెక్స్ట్ టర్న్ ఫీజు మీరు అందరూ కూడా మనిషి చెరువు 2 లక్షలు కట్టాలి. కట్టిస్తే మీ అందరి చేత కొత్త గేమ్ ఆడించబోతున్నాను. ఆ గేమ్ పేరు కోతి కొండముచ్చు. మీరందరూ కోతులైతే ఈడు ఒకడు కొండముచ్చు. నీ అబ్బా నీ గురించి మొత్తం తెలిసిందిరా. పట్టరా. యాజ్ యూజువల్ రాఘవ అసలు కరోనా టైంలో కూడా కంటెంట్ వదలకుండా కమిట్మెంట్ తో చేస్తాడు. ఏది చేసిన బ్యూటిఫుల్. రాఘవ అమాయకమైన ఫేస్ తో ఏ గెటప్ వేసినా ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ గా అనిపిస్తుంది నాకు. గుడ్, వెరీ నైస్.